ఆంధ్రప్రదేశ్లో వందే భారత్ రైలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉమ్మడి జిల్లాలో ఎన్నో రోజులుగా ప్రజల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడనుంది. చాలా కాలంగా నరసాపురం వాసులు ఎదురుచూస్తున్న వందే భారత్ రైలు త్వరలో పరుగులు తీయనుంది. అందుకు తగ్గట్టుగా నరసాపురం స్టేషన్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు అనుమతి రాగానే నరసాపురం చెన్నై మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం చెన్నై విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును విజయవాడలో ఎక్కువసేపు ఉంచడం వల్ల మిగిలిన రైళ్లకు ఇబ్బంది కలుగుతోంది. ఈ క్రమంలో అందుకే ఈ రైలును నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే శాఖ ఆలోచన చేస్తోంది. ఇటీవల కాలంలో విజయవాడ రైల్వే స్టేషన్లో రైళ్ల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోవడంతో కొన్ని రైళ్లను సిగ్నల్ వచ్చే వరకు లూప్ లైన్లో ఉంచుతున్నారు. ఈ కారణంగా రైళ్ల సమయాలు మారుతున్నాయి. ఈ అంశాలను గమనించిన రైల్వే అధికారులు ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. అందుకే వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించాలని ముందుగా భావించారు. అయితే భీమవరం స్టేషన్లో నిర్వహణ సిబ్బంది లేకపోవడంతో భోగిల్లో నీళ్లు నింపే పైప్లైన్లు కూడా లేవు. అందుకే ఈ వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించడం సాధ్యం కాలేదు. ఈ కారణంగానే భీమవరం వరకు పొడిగింపు ఆలోచనను రైల్వే శాఖ విరమించుకుంది. ఈ క్రమంలో రైలును మచిలీపట్నం వరకైనా పొడిగించాలని ముందుగా ఆలోచన చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ వందే భారత్ను నరసాపురం వరకు పొడిగించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తోంది. పశ్చిమంలో కూడా ఈ రైలును నడపాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించడంతో లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వందే భారత్ రైలు రాకకు తగ్గట్టుగా నరసాపురం రైల్వే స్టేషన్లో పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం 1వ నంబర్ ప్లాట్ఫామ్లో రైళ్లకు నీటిని నింపే పైప్లైన్ పనులు చేపట్టారు. దాదాపు 70% పనులు పూర్తి కాగా ఈ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు రైల్వే అధికారులు. అలాగే ట్రాక్ పటిష్టత పనులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి నడిచే ఈ వందే భారత్ రైలు రాత్రి 9:30 చెన్నై చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 3:30 బయలుదేరుతుంది. ఈ సమయాల ప్రకారమే నరసాపురం విజయవాడ మధ్య నడుస్తుంది. ఈ రైలు విజయవాడకు ఉదయం 11:30 చేరుకుంటుంది. అక్కడి నుంచి గంటన్నర వ్యవధిలో నరసాపురం చేరుకుని తిరిగి 2 గంటలకు బయలుదేరే విధంగా ప్లాన్ చేయనున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఈ షెడ్యూల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత రైల్వే బోర్డు కూడా ఆమోదిస్తే వచ్చే నెల నుంచే జిల్లా వాసులకు వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది.